హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం పోస్ట్ ఆఫీస్ రూరల్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి అయితే తెలుసుకుందామండి. అందులోని గ్రామ సురక్ష స్కీమ్ గురించి అయితే తెలుసుకుందాము. ఇది వచ్చేసి హోల్ లైఫ్ ఇన్సూరెన్స్. దీంట్లోని మనకి ఏజ్ లిమిట్ ఎంత, సమ్ అష్యూర్డ్ అమౌంట్ ఎంత, లోన్ ఫెసిలిటీ ఉందా లేదా, బోనస్ వస్తుందా, ఎంత వస్తుంది, రిబేట్ ఫెసిలిటీ ఎలా ఉంది, ప్రీమియం అనేది ఎలా కట్టాలి, మనకి వద్దనుకుంటే ఎప్పుడైనా సరెండర్ అనేది చేసుకోవచ్చా, తర్వాత మనం కట్టకుండా వదిలేస్తే కనుక ఆ పాలసీని రివైవల్ చేసుకోవడం కుదురుతుందా అన్నదైతే ఈ వీడియోలో అయితే చూద్దామండి. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇందులో వచ్చేసి ముందు మనము సమ్ అష్యూర్డ్ అమౌంట్ ఎంత అన్నది కనుక చూసినట్టయితే 10,000 నుంచి 10 లక్షల వరకు కూడా మనం చేసుకోవచ్చు. ఇందులో పాలసీ అంటే మినిమం వాల్యూ వచ్చేసి 10,000, మ్యాక్సిమం వచ్చేసి అమౌంట్ 10 లక్షల వరకు మనం తీసుకోవచ్చు. తర్వాత ఇందులోని ఏజ్ లిమిట్ అనేది ఎంత అన్నది చూసుకున్నట్టయితే కనుక 19 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ లోపు మనం ఇందులోని పాలసీ అనేది తీసుకోవచ్చు. ఇందులో ఏంటంటే 55 ఇయర్స్, తర్వాత 58 ఇయర్స్ లేదా 60 ఇయర్స్ అట్లాగా మనము ఈ పాలసీని ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రీమియం పేమెంట్ ఎలా చేసుకోవాలి అంటే కనుక మనం కుదిరితే కనుక నెలకనే చేసుకోవచ్చు, లేదంటే కనుక 3 మంత్స్కి ఒకసారి చేసుకోవచ్చు, లేదా 6 మంత్స్కి ఒకసారి చేసుకోవచ్చు, లేదా ఇయర్లీ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోని గ్రేస్ పీరియడ్ అయితే ఉంటుంది. మనము ఏ టైంకి అయితే కట్టాలో ఆ టైంకి ఒక 30 డేస్ తర్వాత అయినా సరే ఎలాంటి పెనాల్టీలు లేకుండా కూడా కట్టుకోవచ్చు. తర్వాత ఇందులో వచ్చేసి లోన్ ఫెసిలిటీ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఇందులో మనం కట్టిన అమౌంట్కి గాను మనకి లోన్ అయితే వస్తుంది. అది కూడా పూర్తిగా 4 సంవత్సరాల ప్రీమియం కట్టిన తర్వాత మాత్రమే మనకి ఇందులోని లోన్ అనేది వస్తుంది. బోనస్ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక దీంట్లోని ఏంటంటే మెయిన్ వచ్చేది మనకి బోనస్ వల్లే మనకి మెచ్యూరిటీ అమౌంట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. ఎట్లా ఉంటుందంటే బోనస్ ఇందులో వచ్చేసి ప్రతి 1000 రూపాయలకి 60 రూపాయలు బోనస్ అనేది వస్తుంది. అంటే 10 లక్షల రూపాయలకి 60,000 రూపాయలు బోనస్ అనేది వస్తుంది. అది సంవత్సరానికి. ఒక వ్యక్తి 19 సంవత్సరాల వయసులోని కనుక 55 సంవత్సరాలకి పాలసీ కనుక తీసుకున్నట్టయితే కనుక అప్పుడు ఆ వ్యక్తి వచ్చేసి 36 సంవత్సరాల పాటు ఈ పాలసీ అనేది కడతాడు. అంటే ఈ 36 సంవత్సరాలు ప్రతి సంవత్సరానికి 60,000 రూపాయలు బోనస్ అనేది వస్తుంది. అది 10 లక్షల రూపాయల పాలసీ అయితే కనుక. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులో రిబేట్ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఈ స్కీమ్లో రిబేట్ వచ్చేసి మనం 3 మంత్స్ ముందే కనుక మనం పాలసీ కట్టినట్టయితే కనుక ఈ ప్రీమియం అమౌంట్ మనకి 0.5% రిబేట్ అనేది వస్తుంది. అదే కనుక 6 నెలలు ముందే అయితే కట్టినట్టయితే 1% రిబేట్ అనేది వస్తుంది. అదే కనుక 12 మంత్స్ ముందు కట్టినట్టయితే కనుక 2% రిబేట్ అనేది ఇందులో వస్తుంది. మనము ఎప్పుడైనా సరే ఈ స్కీమ్లోని కట్టలేక మనం ఇంకా సరెండర్ చేసేద్దాం అనుకుంటే కనుక ఈ స్కీమ్ని అప్పుడు మనకు వచ్చేసి 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మాత్రమే దీన్ని సరెండర్ చేయడం అనేది కుదురుతుంది. కానీ మనం సరెండర్ చేసినా కూడా బోనస్ అన్నది రాదు. పూర్తిగా 5 ఇయర్స్ ప్రీమియం కట్టిన తర్వాత మాత్రమే మనకి బోనస్ అన్నది వస్తుంది. ఆ 5 సంవత్సరాల తర్వాత మాత్రమే మనము ఎప్పుడైనా సరే పాలసీ కనుక సరెండర్ చేస్తే అప్పుడు మాత్రమే మనము ఏదైతే బోనస్ ఉందో అది తీసుకోవడం కుదురుతుంది. దీంట్లోని డెత్ బెనిఫిట్ కనుక మనం చూసినట్టయితే కనుక ఎవరైతే హోల్డర్ ఉన్నారో పాలసీ హోల్డరు ఆ హోల్డరు చనిపోతే కనుక నామినీకి అన్నది డెత్ బెనిఫిట్ వస్తుంది. అట్లాగే ఈ స్కీమ్లోని స్కీమ్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఆ హోల్డర్కి మెచ్యూరిటీ అమౌంట్ ఏదైతే ఉందో అది 80 ఇయర్స్ ఏజ్లో అయితే వస్తుంది. సో ఇందులో ఉన్న ఒక మైనస్ పాయింట్ అయితే ఇది 80 ఇయర్స్ ఏజ్లోని ఈ మొత్తం మెచ్యూరిటీ అమౌంట్ అందడం అనేది ఇక్కడ ఇందులో ఉన్న మైనస్ పాయింట్. తర్వాత ఈ స్కీమ్ని కనుక మనము రివైవల్ చేసుకున్నట్టయితే కనుక రివైవల్ చేసుకోవడం కూడా కుదురుతుంది. అంటే ఏంటంటే కొన్ని సంవత్సరాలు మనం కట్టకుండా ఈ స్కీమ్లోని అమౌంట్ ఆపేస్తే మళ్ళీ మనం కట్టాలి అనుకుంటే కనుక కుదురుతుంది. అది కూడా విత్ పెనాల్టీ 12% అంటే ఇంట్రెస్ట్ వేసి కట్టాల్సి ఉంటుంది. మనము ఏదైతే ఎన్ని సంవత్సరాలు అయితే కట్టలేదో అన్ని సంవత్సరాలకి 12% ఇంట్రెస్ట్తో సహా కట్టాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ని మనము కన్వర్ట్ చేసుకోవడం కుదురుతుంది. అంటే హోల్ లైఫ్ ఇన్సూరెన్స్లోంచి ఎండోమెంట్ ఇన్సూరెన్స్లోకి మార్చుకోవడం అయితే కుదురుతుంది. మనం 56 ఇయర్స్ కానీ లేదంటే 55 ఇయర్స్ కానీ అలా కడతాం కదా. అంటే మనకి ఒక 55 ఇయర్స్ ఏజ్లోని మనకి ఇంకా కట్టడం అయిపోయే ముందు ఒక 1 ఇయర్ ముందు మనం దీన్ని కన్వర్ట్ చేసుకోవడం కుదురుతుంది. అలాగా మనం హోల్ లైఫ్ ఇన్సూరెన్స్లోంచి ఎండోమెంట్ ఇన్సూరెన్స్లోకి మార్చుకోవచ్చు. ఎండోమెంట్ ఇన్సూరెన్స్లోకి మార్చుకుంటే మనకైతే ఎప్పుడైతే మనము ఈ స్కీమ్ కట్టడం అయిపోతుందో అప్పుడు మనకి మెచ్యూరిటీ అమౌంట్ అనేది వెంటనే రిసీవ్ చేసుకోవడం కుదురుతుంది. ఇందులో ఉన్న ఈ స్కీమ్లో ఉన్న ప్లస్ పాయింట్ అయితే ఇది.
మనము హోల్ లైఫ్ ఇన్సూరెన్స్లోంచి ఎండోమెంట్ ఇన్సూరెన్స్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి ఒక పాసిబిలిటీ అయితే ఉంది. ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. 19 ఇయర్స్ ఏజ్లోని పాలసీ కనుక 10 లక్షల రూపాయల పాలసీ కనుక తీసుకున్నట్టయితే కనుక 55 ఇయర్స్ ప్లాన్ కనుక తీసుకున్నట్టయితే కనుక మంత్లీ వచ్చేసి 1500 రూపాయల వరకు కట్టాల్సి ఉంటుంది. అప్పుడు మనకి 36 ఇయర్స్ అన్నది కడతాం, అంటే 36 సంవత్సరాల పాటు కడతాం. ఆ 36 సంవత్సరాల పాటు మనం కట్టే అమౌంట్ ఎంత అవుతుందంటే 6,54,480 రూపాయలు అయితే అవుతుంది. దీనికి మనకి మెచ్యూరిటీ అప్పుడు మనకి ఏమవుతుందంటే బోనస్ 21,60,000 రూపాయలు. తర్వాత మనం తీసుకున్న సమ్ ఎష్యూర్డ్ అమౌంట్ 10 లక్షల రూపాయలు, మొత్తం కలిపి 31,60,000 రూపాయలు అయితే వస్తుంది. అదే కనుక 55 ఇయర్స్ ప్లాన్ కనుక తీసుకున్నట్టయితే కనుక మనం కట్టేది 39 ఇయర్స్ పాటు కట్టాల్సి ఉంటుంది. అప్పుడు మనకి బోనస్ ఎంత వస్తుందంటే 23,40,000 రూపాయలు అయితే వస్తుంది. అట్లాగే సమ్ ఎష్యూర్డ్ అమౌంట్ 10 లక్షల రూపాయలు, మొత్తం కలిపి మొత్తం కలిపి అమౌంట్ 33,40,000 మనకి అమౌంట్ మెచ్యూరిటీ తర్వాత మనకి అందుతుంది. మనము ఏదైనా స్కీమ్ గురించి కానీ లేదంటే ఏదైనా ఇలాంటి పాలసీల గురించి కానీ వాటి గురించి కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం యూట్యూబ్ నుంచి తెలుసుకున్నప్పుడు మనము కట్టాలి అనుకుంటే కనుక ఆ వీడియోలు చూసి మనం ఖచ్చితంగా మనము ఇంకా దాని గురించి ఫుల్ డీటెయిల్స్ తీసుకొని అప్పుడు కట్టాలి. ఎందుకంటే మనం కూడా ఫుల్ డీటెయిల్స్ తీసుకోవడం వల్ల మన ఫైనాన్షియల్ గోల్స్ ఎలా ఉన్నాయి, దానికి ఇది మనం తీసుకునే పాలసీ యూజ్ అవుతుందా అవ్వదా అన్నది మనం మాత్రమే డిసైడ్ చేసుకోగలుగుతాము. ఇంకొకరు ఎవరు చెప్పలేరు. మన స్తోమతని బట్టి మన ఇదిని బట్టి మనం డిసైడ్ చేసుకోగలుగుతాం. ఇదండి నా వీడియో. కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.